హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం యాంపేర్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్కి వచ్చాము. ఇది వచ్చి యాంపేర్ అంటే మనకు ఇంతకుముందు తెలిసే ఉంటుంది, క్రాంప్టన్ కంపెనీ వాళ్ళది. ఎప్పటి నుంచో ఉంది, అయితే మంచి కంపెనీ. బైక్స్ కూడా చాలా బాగున్నాయి. షోరూమ్ అంతా మనం ఒకసారి చూస్తాం. ఈ షోరూమ్ వచ్చి తిరుపతి నుంచి రేణిగుంట రూట్లో ఉంది. మనకి కరెక్ట్గా అడ్రస్ అయితే బజాజ్ షోరూమ్ పక్కనే వస్తుంది. ఓవర్ బ్రిడ్జ్ పక్కన, బ్రిడ్జ్కి ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ కడుతున్నారు, దాని పక్కనే వస్తుంది. షోరూమ్ అంతా ఒకసారి చూద్దాం ఎలా ఉందో. తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. షోరూమ్ ఒకసారి ఫుల్గా మనం విజిట్ చేస్తాం. ఈ షోరూంలో 3 బైక్స్ ఉన్నాయండి. ఆ 3 బైక్స్ ఎలా ఉన్నాయి, దాని స్పెక్స్ మొత్తం మనం అడిగి తెలుసుకుందాం. షోరూమ్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన దగ్గర బైక్ గురించి ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత రేంజ్ వస్తుంది, ఎంత బ్యాటరీ ప్యాకప్ ఉంటుంది, ఇవన్నీ మనం అడిగి తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రూపేష్ కుమార్ అండి. సరే, ఓకే సార్. ఈ బైక్ గురించి చెప్తారా? ఓకే అండి, ఇది యాంపేర్ బైక్ గ్రీవ్సన్ నుంచి కంపెనీ నుంచి వచ్చింది. ఓకే. సో ఇది బేసిక్ మోడల్ అండి, హై పొజిషన్ మోడల్, మ్యాగ్నస్ EX అని. వచ్చి కాస్ట్ వచ్చి ఆన్ రోడ్ మనకి 95,000 పడుతుందండి. యాక్చువల్గా అయితే ఇది స్పీడ్ కంట్రోల్ ఉంటుంది, హై స్పీడ్ అని ఉంటుంది, లో స్పీడ్ అని 2 బటన్స్ ఉంటుంది అనమాట. ఇది 2 లెవెల్స్ ఉంటుంది, హై స్పీడ్, లో స్పీడ్ అని. సో హై స్పీడ్ వచ్చేసి మనకు 55 నుంచి 60 ఉంటుంది సార్. ఓకే. సో లో స్పీడ్ అనేది 35 నుంచి 45 ఉంటుంది. మనం ఎప్పుడైతే లో స్పీడ్లో వెళ్ళామంటే మనకు మైలేజ్ అనేది 100+ అంటే 120, 130 వరకు కూడా వస్తుందండి. కస్టమర్స్ కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు. సో హై స్పీడ్లో వెళ్ళినట్టు ఏంటంటే మనకు బ్యాటరీ కెపాసిటీ అనేది తగ్గడం వల్ల మనకు మైలేజ్ అనేది తగ్గిపోతుంది. సో ఎలా అంటే 120 వచ్చేది 80 కానీ 90 కానీ 100 అట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఏంటంటే యాంటీ థెఫ్టింగ్ లాకింగ్ అనమాట. మొత్తం రిమోట్ సిస్టమ్ వస్తుంది. నార్మల్గా లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీనికి రివర్స్ మోడ్ ఉందా? రివర్స్ మోడ్ దీనికి లేదు సార్, వేరే మోడల్కి ఉంది, రియో ప్లస్ అని ఉంది. సో దీని ప్లస్ ఏంటంటే యాంటీ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. లాక్, అన్లాక్ యాజ్ యూజువల్గా ఇది డబుల్ ట్యాప్ చేస్తామంటే ఆటోమేటిక్గా బండి అనేది ఆన్ అయిపోతుంది సార్. కీలెస్ కూడా యూజ్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే యూజ్ చేస్తే రిమోట్ అనే యూజ్ చేయాలి, లేదా లాక్ సిస్టమ్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు రిమోట్లో ఆన్ ఉంది కాబట్టి లాక్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఆఫ్ ఆన్ కాదనమాట. ఓకే ఓకే. సో ఏదైనా రెండిట్లో ఒకటే యూజ్ చేయాలి. ఆన్లో ఉంది కాబట్టి అన్లాక్ చేసుకోవాలి, అన్లాక్ అయిపోతుంది. సో యాంటీ థెఫ్టింగ్ అనేది ఏంటంటే ఇక్కడ తగ్గట్టు ఇక్కడ లాస్ట్లో ఒక బటన్ ఉందా, ఇది కానీ ఆన్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-20 వెహికల్స్ ఉన్నాయండి, మొత్తం క్రౌడ్లో ఉన్నాయి, మన వెహికల్ కనిపెట్టడం కష్టంగా ఉంది. సో అలాంటప్పుడు ఈ బటన్ వచ్చామంటే మనకి ఇక్కడ సైన్ అనేది ఇస్తుంది అనమాట, సిగ్నల్. సో అందులోనే యాంటీ థెఫ్టింగ్ కాబట్టి ఇలా వేసి అన్లాక్ చేసినట్టయితే మనం టచ్ చేసిన వీళ్ళు ముందుకి వెనక్కి కనిపించినా కానీ మనకు సిగ్నల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఇది ఇంకోటి సార్, ఇది యాక్చువల్గా మనము బైక్లో మనం ఎక్కడైనా బైక్ పెట్టేసాము, పిల్లలు ఆన్ చేసి రేస్ చేస్తే వెళ్ళిపోతుందా, లేక ఆన్ అండ్ ఉంటుంది. స్టార్టింగ్ బటన్ ఉంటేనే, సెల్ఫ్ ఆన్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. లేదు నార్మల్గా ఆన్ చేసి సెల్ఫ్ స్టార్ట్ చేయకపోతే ఎంత రేజ్ చేసినా అనేది స్టార్ట్ కాదన్నమాట. ఈ లైట్స్ అన్ని LED లైట్స్. ఛార్జింగ్ ఎంతసేపు వస్తుంది సార్? సార్ ఇది ఇక్కడ 4 to 5 అవర్స్ పెట్టుకోవాలి. 4 to 5 అవర్స్ పెట్టుకుంటే మనకు మైలేజ్ వచ్చేసి 100+ వస్తుంది సార్. 120 కిలోమీటర్స్ వరకు కూడా వచ్చినాయి. మన కస్టమర్స్ కూడా 130 కూడా తిరుగుతున్నారు చెప్తున్నారు. ఓకే ఓకే. వారంటీ పీరియడ్ చెప్తారా? వారంటీ వచ్చేసి మనకు బ్యాటరీ వచ్చేసి 3 years వారంటీ ఉందండి. ఓకే ఓకే. 3 years వారంటీ ఉంటుంది, ప్లస్ 2 years రెన్యువల్ ఉంటుంది. 5 years ఈజీగా. మీకు ఇది వారంటీ ఎట్లా ఇస్తారు మీరు దీనికి? దీనికంటూ సెపరేట్ సర్వీసింగ్ అంటే ఏముండదు. మనకు ఒకవేళ చేయించుకోవాలంటే బ్రేక్స్ అయినా లూజ్ అయినా కానీ, బ్యాటరీ ఏదైనా సంథింగ్ వాన్లో పెట్టేసి మంచిలో పెట్టేసి ఇలా వాటర్ ఏదైనా తడిచి వీక్ అయినప్పుడు మనం ఛార్జ్ చేసి ఇస్తాం సార్. ఓకే ఓకే. అంతే. దీంట్లో అయితే మామూలు నార్మల్ ప్రాబ్లమ్స్ ఏం రావు. మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. బ్యాటరీ సిస్టమ్ కాబట్టి మనం మొబైల్ ఎలా వాడుకుంటున్నామో అలా వాడుకుంటే లైఫ్ అనేది బాగా వస్తుంది. దీని మోటార్ పవర్ ఎంత? మోటార్ పవర్ వచ్చి 1200 watts. 1200 watts అంటే స్పీడ్ బాగానే ఉంటుంది. బాగుంటుంది. హై పవర్ మోటార్. ఎందుకంటే ముందు 250, 300 ఆ రేంజ్ లో వచ్చేది. ఇప్పుడు 1200 watts. బ్యాటరీ వచ్చేసి 60 watts.
హై లిథియం అయన్ బ్యాటరీ. లాస్ట్ టైం మీకు నెక్స్ట్ ఇంకా పవర్ ఉంది. నెక్స్ట్ ఇంకా వస్తాయేమో తెలియదు. 72 ఉంది యాక్చువల్గా. ఇప్పుడు ఆంపియర్ వచ్చేసి మనకు వచ్చిన 60 వరకే ఉంది. దాని తర్వాత 48 ఉంది. 48 ఉంది. తర్వాత 48 అంటే ఇంకా తక్కువ వస్తుంది. ఇంకా తక్కువ లో స్పీడ్ లో. సో నేను ఎక్కువ హార్డ్ గా వాడుకోవచ్చు, స్మూత్ గా కూడా వాడుకోవచ్చు. ఈ టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ అన్ని ట్యూబ్లెస్ టైర్స్. డ్యూయల్ డిస్క్ సింగిల్ డిస్క్? డిస్క్ ఏం లేదు సార్, నార్మల్ డిస్క్. రెండింటికి డిస్క్ లేదా? రెండింటికి డిస్క్ లేదు సార్, నార్మల్ అడాప్టర్. ఇక్కడ చూడండి విజిబిలిటీ ఉంటుంది, మనకి ఛార్జింగ్ ఎంత ఎక్కుతుంది, ఎంత వరకు ఎక్కుతుంది, ఎంత పర్సెంట్ ఎక్కుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. 25%, 50%, 75%, 100%. సో లైట్ బ్లింక్ అవుతుంది అనమాట. సో లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎంత పర్సెంట్ 25 ఫుల్ అయింది అనుకోండి, బ్లింక్ అవడం ఆగిపోతుంది, లేకపోతే 50 కాడికి వస్తుంది. అలా 100% అయిపోయింది అనుకోండి, ఆటో ఛార్జింగ్ ఫుల్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా అవుట్పుట్ ఆన్ అనేది ఇక్కడ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఇంకా ఫుల్ అయినట్టు అర్థం. సో అప్పుడు మనం రిమూవ్ చేసుకొని యాజ్ యూజువల్ గా మనం బండి నడుపు. అంటే అట్లా కాదు, మనం ఒకవేళ రాత్రి ఛార్జింగ్ పెట్టేసాం, మార్నింగ్ ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. బ్యాటరీ ఇంకా పవర్ అనేది జనరేట్ కాదు ఇంకా. సో మనం చూసుకొని తీసుకోవడం. ఈ బ్యాటరీ ఎలా యూజ్ చేయాలి సార్? బ్యాటరీ అనేది ఇక్కడ రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తారా? చూపిస్తాను. ఇక్కడ ఛార్జింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఇదా? సో ఇక్కడ మార్క్ ఉంది చూడండి. ఈ మార్క్ చూసి జాగ్రత్తగా అది పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఛార్జింగ్ పాయింట్. యాక్చువల్ గా ఒకవేళ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే సరే, గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవచ్చు సార్. ఓకే, డిక్కీ స్పేస్ కూడా ఉంది. డిక్కీ స్పేస్ ఉంది. యాక్చువల్ గా ఇది లోపల లైట్ కూడా ఉంది కదా? సో అది ఉంటుంది సార్ లైట్. ఓకే, ఇది ఆన్ అండ్ ఆఫ్ లైట్. ఆన్ అండ్ ఆఫ్ సార్. బ్యాటరీ బ్యాటరీ క్రాస్ గా ఇచ్చారన్నమాట. క్రాస్ అంటే ఇది రిమూవ్ చేసుకోవచ్చు కదా. బెస్ట్. మామూలుగా కొన్నిటికి ఇట్లా నేరుగా వస్తుంది కదా, నేరుగా వస్తుంది. తర్వాత మనకు క్రాస్ గా ఇచ్చు, డిక్కీ స్పేస్ ఉండదు దాంట్లో. అవునవును. చూడండి ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ కొంచెం లూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇది లూజ్ అవుతుంది. ఈ ప్లగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ కట్ చేసేసుకోవచ్చు. ఈ ట్యాగ్ కట్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లగ్, బండి ప్లగ్ ఒకటి ఉంటుంది, బ్యాటరీ ప్లగ్ ఒకటి ఉంటుంది సార్. సో ప్లస్ మైనస్ చూసుకొని జాగ్రత్తగా మనం రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇది లూజ్ అవుతుంది కదా, ఇక్కడ హ్యాండిల్ ఉంది చూడండి. ఇక్కడ హ్యాండిల్ వస్తుంది బ్యాటరీ సార్. ఇది 10, 12 అంత ఉంటుంది సార్. 12 kgs దాకా ఉంటుంది. జస్ట్ హ్యాండిల్ చేసుకొని రిమూవ్ చేసుకొని మనం ఇంట్లో ఛార్జ్ పెట్టుకొని పెట్టుకొని వాడుకోవచ్చు. కానీ అట్లా వాడేదానికంటే నార్మల్ గా యూజ్ చేయడమే బెస్ట్ కదా. నార్మల్ గా యూజ్ చేయొచ్చు, బట్ అలా కూడా ఫెసిలిటీ ఉంటుంది, రిమూవ్ చేసుకోవచ్చు బ్యాటరీ. అంటే ఇది మనం మాటికి తీయడం వలన అవి లూజ్ అయిపోవడం ఛాన్స్. సో అపార్ట్మెంట్స్ లో ఉంటారు కదా, 4th floor 5th floor లో ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఈ ఫెసిలిటీ అన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, మన ఇంట్లో మెయిన్ స్విచ్ లెక్క అనమాట. ఫర్దర్ గా మనం ఎప్పుడైనా ఒక 7 days 10 days బయటకు టూర్కి వెళ్తాం అనుకోండి, ఈ స్విచ్ అనేది ఆఫ్ చేస్తాం అనుకోండి, బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది ఆన్లోడింగ్ ఉంటే మనకి బ్యాటరీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి లైఫ్ రాదు అన్నమాట. బ్యాటరీకి వారంటీ ఎన్ని రోజులు? సార్ 3 years. 3 years 3 years వారంటీ. 2 years వచ్చేసి మనకి 3 years అంటే ఫుల్ వారంటీ, రీప్లేసబుల్. రీప్లేస్మెంట్ కూడా చేస్తాం. యాక్చువల్ గా మాకు ఒక బ్యాటరీ కావాలనుకుంటే అది మనకి ప్రైస్ వచ్చి 18,000 నుంచి అప్ టు 30,000 వరకు ఉంటుంది. సో ఆ ప్రైస్ లో పెట్టుకొని వాడుకుంటే దాని వల్ల మనం బ్యాటరీ. అంటే ఇప్పుడు మీరు 3 years వారంటీ ఇస్తారు అంటే కరెక్ట్ గా 3 years వస్తుందా ఇంకా ఎక్కువ వస్తుంది? 3 years మనం వారంటీ ఇస్తాం. మనం 5 years దాకా వస్తుంది. అంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది. ఇంకా లేదు మనకు బ్యాటరీ వీక్ అయిపోయింది, కొత్త బ్యాటరీ కొనుక్కోవాలనుకుంటే అది కూడా మన షోరూమ్ లో దొరుకుతుంది. సో 18,000 నుంచి స్టార్టింగ్ 30,000 వరకు ఉంది. సర్వీస్ సెంటర్ కూడా ఉంది. సర్వీస్ సెంటర్ కూడా మన షోరూమ్. పర్ఫార్మెన్స్ ఆల్ ద థింగ్స్ ఇస్ గుడ్. 100 నుంచి 110 వరకు వస్తుంది. ఓకే, లోలో వెళ్తే 120 మ్యాక్సిమం వస్తుంది. ఇంకేంటి ఇంకా పర్ఫార్మెన్స్ అంటే ఇంకా మొత్తం 56 వరకు స్పీడ్ వెళ్తుంది మ్యాక్సిమం. 50 స్పీడ్ వెళ్తుంది. 56 అంటే 60 బిలో. 60 బిలో మనకి ఇచ్చిన లిమిట్ 60 మనకు 32 వస్తుంది. ఓకే, మనకు లోలో వెళ్ళినప్పుడు బైక్ మీ కంఫర్ట్ ఎలా ఉంది? కంఫర్ట్ అంతా బాగుంది, కాకపోతే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది డౌన్ ఉంటుంది. మీడియం హైట్ ఉన్న వాళ్ళకి ఫైన్. ఈ ఫుట్ రెస్ట్ అంతా బాగానే ఉందా? అంత ఫైన్ అండి, అంత ఫైన్. మీరు ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఉంటారు? 600, ఆల్మోస్ట్ 700. ఓకే, 700 కిలోమీటర్స్. 700 కిలోమీటర్స్లో మీకు దీంట్లో అన్కంఫర్టబుల్ ఏమన్నా తోలింది? లేదండి, ఏం లేదు, అంతా బాగుంది. డాడీకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. యాక్చువల్గా తీసింది డాడీ కోసమే. ఓకే, డాడీకి కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఓకే సార్.
స్పీడ్ గీడ్ అంతా మీకు బాగుంది కదా, మైలేజ్ అంతా బాగుంది. అంతా బాగుంది. ఛార్జింగ్ టైం ఎంతసేపు పడుతుంది? 5 అవర్స్ పడుతుంది. 5 అవర్స్ 5 ఛార్జింగ్. అవర్స్ కంప్లీట్గా పడుతుంది. అంటే ఫుల్ డెడ్ అయిన తర్వాతనా లేక నార్మల్గా 5 అవర్స్ 1 పాయింట్ ఉంటే 5 అవర్స్ పడుతుంది. 1 పాయింట్ ఉండేటప్పుడు ఛార్జింగ్ పెడితే 5 అవర్స్ పడుతుంది ఫుల్ అవ్వడానికి. కంప్లీట్ అవుతుంది. ఓకే, నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. సార్ వివో ప్లస్ సార్, ఇది యాంపియర్లోని వివో ప్లస్ మ్యాగ్నస్ EX చూసాను కదా. సో ఆ బ్యాటరీ వచ్చి 60 వోల్ట్స్ ఉంటుంది, ఇది 48 వోల్ట్స్ సార్. ఇది ఓన్లీ వితౌట్ రిజిస్ట్రేషన్తో నడుస్తుంది సార్. దీనికి లైసెన్స్ కూడా అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఇది ఎందుకంటే అవసరం లేదంటే ఈ బండి ఓన్లీ లో స్పీడ్లో నడుస్తుంది సార్. అంటే 35 నుంచి 45 స్పీడ్ మాత్రం మెయింటైన్ చేస్తుంది. ఈ మైలేజ్ వచ్చేసి యాజ్ యూజువల్గా 3 to 4 అవర్స్ బ్యాటరీ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఫుల్ అయిన తర్వాత మనం 70 నుంచి 80 వస్తుంది సార్ మైలేజ్. ఇప్పుడు 45 స్పీడ్ కాబట్టి 70 నుంచి 80 వస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ వచ్చేసి మనకి 75,000 వస్తుంది. చేస్తారా? ఓకే, ఇది కూడా డిస్ప్లే బాగుంటుంది. డిస్ప్లే బాగుంటుంది. అది మనకి చూడండి ఇక్కడ అవుట్ సైడ్ పోయేటప్పుడు బాగుంటుంది. ఇక్కడ వార్నింగ్ సింబల్ ఇచ్చారు కదా. ఓకే, సో ఇప్పుడు మనం సెల్ఫ్ స్టార్ట్ చేస్తాం. ఒకసారి సెల్ఫ్ చూడండి, సెల్ఫ్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ రెడీ అని వస్తుంది చూడండి. ఓకే ఓకే ఓకే. సో రెడీ అని వచ్చినప్పుడు మనం ఎక్సలేటర్ ఇస్తాం అనమాట. సడన్ గా ఇవ్వకూడదు, జస్ట్ ఊరికి అలా సింపుల్ గా ఇవ్వాలి. ఓకే, ఇంకా పెద్ద బైకులు లా కాకుండా సింపుల్ గా రేజ్ ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఇలా మనం స్పీడ్ అప్ ఉంటుంది. ఇంకా అప్ టు 45 ఉంటుంది సార్ లో స్పీడ్. 45 లో స్పీడ్, 45 హై స్పీడ్, 45. హై స్పీడ్ అది, లో స్పీడ్ అది సార్. హై స్పీడ్ అంటే దీనికి ఏం లేదు. ఓకే, 45. దీనికి 2 మోడ్స్ ఏమైనా ఉన్నాయి లేక లేదు సార్. డైరెక్ట్? ఇంకోటి దీనికి ప్లస్ ఏంటంటే ఎక్కువ లేడీస్ ప్రిఫర్ చేస్తుంటారు సార్ దీన్ని తీసుకునే దానికి. ఇక్కడ రివర్స్ ఆప్షన్ ఉంటుంది సార్. ఓకే, లేదు ఇప్పుడు మనం వెనకాల హెవీగా వెయిట్ ఉంది, రివర్స్ మోడ్. రివర్స్ మోడ్ అనమాట. సో ఇప్పుడు లేడీస్ కొంచెం వెనక లాక్కోలేకపోతున్నారు అనుకోండి వెహికల్. సో రివర్స్ మోడ్ ఆప్షన్ చేసాం, ఆన్ చేసామంటే కొంచెం రేజ్ చేసామంటే కొంచెం వెనక్కి వస్తుంది అనమాట బండి ఆటోమేటిక్గా. సో ఇది మామూలుగా మనం ఇబ్బంది లేకుండా వెయిట్ లేకుండా. సో ఎక్కువ లేడీస్, ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు అనమాట. కీస్ అనేది నార్మల్ కీ సిస్టమ్ సార్. ఇది మ్యాగ్నెస్ వచ్చినట్టు ఆటో లాక్ సిస్టమ్ అదేం రాదు సార్, నార్మల్ కీ సిస్టమ్. డాస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది సార్ మనకి. సో మనకు మ్యాగ్నెస్ EX లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఆటోల్లో, బైకుల్లో ఈ మధ్య వస్తూ ఉన్నాయి కదా. సో అలా అక్కడ కేబుల్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీని డిక్కీకి చూపిస్తాను. డిక్కీకి దాంట్లోనే కీస్లోనే ఉంటాయా సిస్టమ్? కీస్లోనే ఉంటుంది సార్ లాక్ సిస్టమ్. నార్మల్గా అయితే చెప్తాను. నార్మల్గా అయితే మనం అన్లాక్ చేస్తాం, సైడ్ లాక్ చేస్తాం కదా. సైడ్ లాక్ చేసిన అలా కాకుండా జస్ట్ ఆన్లో ఉంటుంది బండి. జస్ట్ ఒక్కసారి తిప్పామంటే, కొంచెం ముందు ప్రెస్ చేసి తిప్పామంటే మనకి డిక్కీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇంకొకసారి తిప్పామంటే మనకి సైడ్ లాక్ పడిపోతుంది సార్. ఇది కూడా యాజ్ యూజువల్ సార్. బ్యాటరీ కెపాసిటీ తగ్గడం వల్ల మనం ఏంటంటే మనకు దాన్ని బట్టి మనకు స్పీడ్ బట్టి ఉంటుంది. ఇది కూడా యాజ్ యూజువల్ అడాప్టర్. దీనికి కూడా 1 ఇయర్ అంటే 3 ఇయర్స్ వారంటీ సార్. ఇది అడాప్టర్ కూడా 1 ఇయర్ వారంటీ, 3 ఇయర్స్ వారంటీ. 3 ఇయర్స్ వారంటీ. ఇది కూడా లిథియం అయాన్ బ్యాటరీ చార్జర్ సార్. ఇది చూడండి. ఓకే, సో ఇప్పుడు మనకు కరెంట్ కూడా ఎక్కువ కావాలి. దీంట్లో కూడా ఒక ఫుల్ ఇది హెల్మెట్ పెట్టుకోవచ్చు సార్, పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మామూలు స్విచ్ ఇచ్చేసారు చూడండి. అక్కడ సైడ్ గా ఉంది, ఆఫ్ అన్నమాట. సో మనం ఫర్దర్ గా బయటకు వెళ్ళాలన్నప్పుడు నేను దాకా చెప్పాను కదా, ఆ టైప్ ఇది యూజ్ అవుతుంది సార్. సార్ ఇది 60 నుంచి 70 వస్తుంది సార్. మనం సింగిల్ పర్సన్ అయితే 80 పోవచ్చు సార్. సింగిల్ పర్సన్ అయితే 80. ఛార్జింగ్ టైం వచ్చి 4 to 5 అవర్స్ పెట్టుకోవాలి. నార్మల్గా మ్యాగ్నెస్ EX లాగే పెట్టుకోవాలి. బైక్ మోడల్ పేరు చెప్పండి. సో ఇది యాజ్ ఇట్ ఈస్ మ్యాగ్నెస్ EX లాగా ఉంటుంది సార్. మ్యాగ్నెస్ EX తర్వాత మోడల్ ఉంది జీలు. సేమ్ ఫీచర్స్ ఉంటాయి సార్. సో దానికి దీనికి ఏంటంటే అది 95,000, ఇది 90,000. సో ఇది బాడీలో చేంజెస్ ఉంటాయి సార్. సీటింగ్ కానీ సైజులో కానీ చేంజ్ ఉంటుంది అన్నమాట. సేమ్ యాజ్ యూజువల్ గానే దీనికి హై స్పీడ్, లో స్పీడ్ అని ఉంటుంది. ఇది కూడా స్పీడ్ లిమిట్ వచ్చేసి హై స్పీడ్ వచ్చేసి 60 సార్. లో స్పీడ్ వచ్చేసి 35 to 45. సో దీనికి వచ్చేసి ఇలా ఉంటుంది. దీని మోడ్ డిస్ప్లే ఇలా ఉంటుంది. సో దీనికి డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ బాడీలో మాత్రం చేంజ్ ఉంటుంది అనమాట.
మ్యాగ్నస్ సిఎక్స్ అనేది మనకు లుక్ లైక్ హోండా యాక్టివ్ లాగా ఉంటుంది. ఇది కొంచెం యమహా ఫేస్ వస్తుంది. సో దీనికంతా ఇవి లైటింగ్స్, ఇండికేటర్స్ ఇలా ఉంటాయి. సో ఇది హార్న్. సో దీనికి కూడా యాంటీ థెఫ్టింగ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇది యాజ్ యూజువల్ గా మ్యాగ్నస్ సిఎక్స్ లాగే ఉంటుంది యాజ్ యూజువల్ గా. అన్నిటికీ డ్యూయల్ రిమోట్, డ్యూయల్ కీస్ వస్తాయి సార్. ఇది ఎంత స్పీడ్ వెళ్తుంది సార్? ఇది కూడా సేమ్ యాజ్ యూజువల్ గానే లో స్పీడ్ వచ్చేసి 35 to 45 ఉంది సార్. హై స్పీడ్ వచ్చేసి 60 సార్. 50 నుంచి 60 సేమ్ దాని మారి సేమ్ యాజ్ యూజువల్ సార్. జస్ట్ మీకు డిఫరెన్స్ ఏం లేదు. సీటింగ్ ఈ బ్యాక్ సైడ్ ఇవన్నీ అంతా తగ్గుతుంది. బ్యాటరీ అనేసి 3 to 4 hours యాజ్ యూజువల్ గా అన్ని. గ్రౌండ్ స్పేస్ ఎలా ఉంటుంది? గ్రౌండ్ స్పేస్ కొంచెం స్పేస్ గానే ఉంటుంది సార్. జస్ట్ సీటింగ్ బట్టి ఉంటుంది సార్ గ్రౌండ్ స్పేస్. అంటే ఇప్పుడు హైట్ గా ఉండే వాళ్ళు కాకుండా కొంచెం పైకి ఉంటుంది అన్నమాట. కొద్దిగా బైక్ మామూలుగా నార్మల్ మన బైక్స్ కంటే కొంచెం హైట్ ఉంటుంది. నార్మల్ కొద్దిగా అలవాటు పడాలి స్టార్ట్. కొంచెం డౌన్ గా ఉంటుంది. సో నార్మల్ మోటార్ వెహికల్స్ తో డ్రైవ్ చేసేదానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం వేస్ అలవాటు పడితే దీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సరే, దీని వారంటీ? సార్ దీని వారంటీ మామూలుగా 3 years వారంటీ, 2 years రెన్యువల్ చేసుకోవచ్చు. ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది? ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది సార్. శ్రీరామ్ ఉంది, IDFC బ్యాంక్ ఉంది, బజాజ్ ఫైనాన్స్. దీని ఎట్లా ఫైనాన్స్ ఎలా చేసుకోవాలంటే? సార్ డైరెక్ట్ మన షోరూమ్ తో వచ్చేసారంటే మనం 1 hour లో మొత్తం కంప్లీట్ చేస్తాం. 1 hour లో కంప్లీట్ చేస్తాం సార్. సో మనకు డౌన్ పేమెంట్ ఎంత కడతారు, 12 months కి ఎంత కట్టాలనుకున్నారు, 18 months? ఇప్పుడు నార్మల్ గా వచ్చి ఒక 30,000 కట్టామనుకోండి, మిగతా దానికి రిమైనింగ్ అంటే ఎంత ఉండొచ్చు? రిమైనింగ్ అంటే మంత్ కి 3,500, 5,000 అలా ఉంటుంది సార్. కాస్ట్ బట్టి. ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? ఇంట్రెస్ట్ 1%. పర్వాలేదు, చెప్పండి. దాంట్లో వీడికి వచ్చినా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది. ఇక్కడికి వచ్చినా కూడా మనం చెప్తాం సార్. ఇప్పుడు మామూలుగానే కాకుండా మీరే ఇక్కడికి వచ్చాక మా మేనేజర్ సార్ వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు మామూలుగా బయట ఈవెంట్స్ కూడా పెడతా ఉంటాం సార్. అక్కడ కానీ మాట్లాడి సేల్స్ ఎగ్జిక్యూటివ్ చేత మాట్లాడిపిస్తే సో వాళ్ళ చేత కూడా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తాం. దీని క్లియర్ అడ్రస్ చెప్తారా? క్లియర్ అడ్రస్ ఇచ్చి రేట్ కొంటారు సార్. సైడ్ బిస్ బజాజ్ షోరూమా? ఏదో కళాంజలి ఉంది. బజాజ్ షోరూమ్ చెప్పండి, అదే మెయిన్. బజాజ్ షోరూమ్ పక్కన కళాంజలి షాపింగ్ మాల్ పక్కన రేణుగుంట రోడ్. మీ ఫోన్ నెంబర్ అవన్నీ మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, సర్వీస్ సెంటర్ ఇదే, చూడండి ఒకసారి. అన్నీ సర్వీస్ చేస్తారు వీళ్ళు. మొత్తం దీంట్లో A to Z మీకు స్పేర్స్ కూడా ఇక్కడే దొరికేటట్లు ఉంది. వీళ్ళు అన్నీ చేస్తారు కాబట్టి ఇంకా మీరు సర్వీస్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.